పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జేసునాథుని దివ్య హృదయము యొక్క పూజిత మాసము 20వ రోజు. దివ్య హృదయము ప్రధాన అభిలాషలు. యేసునాథుడు పితయైన సర్వేశ్వరునికి స్తుతి స్తోత్ర మహిమలు అర్పించుటకై మిక్కిలి ఆశపడి చెప్పినదేమనా, నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చియున్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది, అది నెరవేరు వరకు నా మనస్సునకు శాంతి లేదు. లూకా సువార్త 12వ అధ్యాయము 49-50 వచనములు. దీని అర్థమేమనగా, దివ్య రక్షకుడు దైవ ప్రేమపు అగ్నిని మనుషుల హృదయం నందు అంటించి అందరి నుండి సర్వేశ్వరునికి స్తోత్ర ఆరాధన కలుగు చేయుటకు ఈ లోకమున జనించినారు. అంతేకాదు, తన యొక్క దుఃఖ దురితములయందు వాక్కు క్రియలయందును సర్వేశ్వరునికి మాత్రమే స్తుతి స్తోత్రములు చెల్లించవలయునని మనకు తెలియజేయుటకై ఆయన చెప్పినదేమనగా, నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు, నేను ఆయన యొద్ద నుండి వినిన వానినే లోకమునకు బోధించుచున్నాను, నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు, నేను ఎప్పుడునూ ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 26-29 వచనములు. ఈ విధముగా యేసునాథుడు సర్వేశ్వరుని స్తుతించుచు స్తోత్రములు సల్పుటకు మనిషివతారమెత్తి ఈ లోకమందు సత్యవేదమును ప్రసంగించి అనేక అద్భుతములు చేసి శ్రీసభను స్థాపించి చివరకు ఘోరాతి ఘోరమైన శిలువ మరణమునకు ఒప్పుకొన్నందువల్ల తన దివ్యపితను చూచి చెప్పినదేమనగా, నేను భూలోకమందు మిమ్ము మహిమపరచితిని, మీరు నాకు విధించిన పనిని పూర్తి చేసితిని అని అన్నారు. యేసునాథుడు సర్వమునకు కర్తగా ఉండినను తన మహిమను వెదకక ఎల్లప్పుడూ నిత్యపితకు స్తోత్రము మహిమ ఆరాధన కలుగచేయుటకు ప్రయాసపడినాడు. అల్పులమైన మనం మన మహిమ కోసం ప్రాకులాడుట మంచిది కాదు. దివ్య రక్షకుని సుమాతృక చూచి సృష్టికర్తకు మహిమ స్తోత్రములు కలుగజేయుటకు ప్రయాసపడుదుముగాక. ఇది మొదటి అభిలాష. మానవాళి రక్షణార్థం తాము పాటుబడి మరణమును పొందవలెనని యేసునాథుని దివ్య హృదయపు రెండవ అభిలాష అయి ఉన్నది. ఆ దృఢమైన ఆశను మనకు తెలియజేయుటకు గాను ఆయన చెప్పినదేమనా, నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానము పొందవలెను, అది నెరవేరునంత వరకు నా మనస్సుకు శాంతి లేదు అనిరి. లూకా సువార్త 12వ అధ్యాయము 50వ వచనము. యేసు తాను పొందబోవు శిలువ బాధలను రక్తస్నానమని తెలుపుచున్నారు. కల్వరి అంటేనే అమానుషం, అవమానం, అవహేళన, కఠిన కర్కశులైన రోమా సైనికుల పైశాచిక చర్యలు, ముళ్ళ కిరీటం, రక్తం జ్ఞప్తికి వస్తాయి. గమనించాల్సిన ముఖ్య విషయం, కాల్విన్ అనే వ్యక్తి ఇలా అంటాడు: యేసు ప్రభు మరణంలో జీవాన్ని, వినాశనంలో తేజస్సును, అవమానంలో గౌరవాన్ని, అపజయంలో విజయాన్ని, బానిసత్వంలో రాజరికాన్ని గొప్ప వరముగా అనుగ్రహించాడు అని. యేసునాథుని దివ్య హృదయము ద్వారానే తండ్రి దేవుని చేరగలము. కావున అమూల్యమైన ఈ జీవితం అనవసరమైన వాటి కోసం వృధా చేయక, ముఖ్యమైన యేసుక్రీస్తు రక్షణను ప్రార్థన ద్వారా, దివ్య పూజ బలి ద్వారా, దివ్య వాక్కునందు, దివ్య సంస్కారములందు పొందటానికి కృషి సల్పుదాం. అద్భుత సంఘటన. యేసునాథుని శిలువ మరణానికి కారణం మన పాపాలే అన్న సంగతి మరచి క్రమేణా క్రైస్తవులు చేసిన పాపాలే మరలా చేస్తూ ఉన్నారు. దయగల రక్షకుడు మన ప్రతి ప్రేమను సంపాదించుటకు గాను పుణ్యవతి మార్గరేటమ్మ గారి ఎదుట తన దివ్య హృదయ ప్రేమను వ్యక్తపరచ చిత్తగించిరి. ఈ పునీతురాలు ఫ్రాన్స్ దేశములో 1643వ సంవత్సరం ముందు పుట్టింది. చిన్నతనము నుండి దైవభక్తికి అలవర్చుకుంది. దేవమాత సహాయముచే అనేక అపాయముల నుండి కాపాడబడింది. తనకు వచ్చిన ఉపద్రవములన్నింటినీ ఓర్పుతో సహించినందువల్ల యేసునాథునికి ప్రియురాలైనది.
ఆ రోజుల్లో యేసునాథుని దివ్య హృదయమునకు స్తుతి స్తోత్రముగా జరుగుడు భక్తి సాధనలు బహు కొన్ని స్థలముల యందు మాత్రము ఆచరించబడుచుండెను. అట్టి భక్తిని విస్తరింపచేయుటకు దివ్యరక్షకుడు పునీత మార్గరెటమ్మ గారిని ఏర్పరచుకొని అనేకసార్లు ఆమెకు ప్రత్యక్షమైరి. ఒకరోజు ఆమె దివ్య సప్రసాదమును సంధించ గుడికి వెళ్ళినప్పుడు యేసునాథుడు తన దివ్య హృదయమును ఆమెకు చూపించి తన భుజము మీద ఆమెను ఒరిగించుకొని చెప్పినదేమనా, నా దివ్య హృదయము సకల మనుష్యుల కొరకు అధిక ప్రేమచే ప్రజ్వలించుచున్నది. నా హృదయంలోని ప్రేమ జ్వాలలను ఆపుకోలేకపోతున్నాను. కావున నీ ద్వారా వాటిని క్రైస్తవులకు బహిరంగపరచెదను. నా హృదయము వెలకట్టలేని వస్తువులతో నిండిన బొక్కసము వంటిది. ఈ జ్ఞాన బొక్కసము వెలను నీకు మాత్రమే తెలియపరచుతిని. నీవు వెళ్ళి నా హృదయం యొక్క వరప్రసాదములను సకల ప్రజలకు తెలియపరచుటకై నిన్ను ఎన్నుకొని ఉన్నాను. ఆ దినము నుండి మార్గరేటమ్మ యేసునాథుని తిరుహృదయపు ప్రేమచే ప్రజ్వరిల్లా తన పూర్ణ హృదయమును దయగల సర్వేశ్వరునకు ఒప్పగించి మరణ పర్యంతము ఆ దివ్య హృదయమునకు మహిమా స్తోత్రములు కలుగునట్లు ప్రయాసపడెను. పునీత మార్గరెటమ్మ గారి సుకృత వాక్యము. నా జీవిత కాలమంతా యేసునాథుని దివ్య హృదయమును ప్రేమించి సేవించి వారి మహిమ స్తోత్రము నిమిత్తము ఆ దివ్య హృదయమునకు ప్రతి ఉదయం నా ప్రతి క్రియను నా దుఃఖ దురితములను ఒప్పగించుచుందును. సుకృత జపం. యేసునాథుని మధురమైన దివ్య హృదయమా, నేను మిమ్మును అధికముగా ప్రేమింప అనుగ్రహము దయచేయండి. యేసు తిరుహృదయమునకు సమర్పించుకొను జపం. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటి యందు నింపండి. ఓ మహా ప్రేమగల తిరుహృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరులోకములో నిత్యకాలమునకు మా ఆనందమును భాగ్యమునై ఉందురుగాక. ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మును మీ కుటుంబములను సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానముతో దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.